అబ్రహాము నిబంధన. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన, లేదా దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు నేను చదువుతా, మీరు చేతి పెట్టి సరిగా చూడాలి, అర్థమైంది. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరంగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త జనములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనెను. ఈ మాటలు దేవుడు మన జీవితంలో ఆశీర్వదించి దీవించును గాక. కూర్చున్నాం. దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ఇప్పుడు చదివిన వచనం వల్ల దేవుడు సరిగ్గా మనం లెక్క పెడితే 7 వాగ్దానాలను అబ్రహాంతో చేసినట్లు కనపడుతుంది. ఏంటి అయ్యా అక్కడ? ఒకటి, నేను గొప్ప జనముగా, చూడాలి, గొప్ప జనముగా చేస్తా అన్నాడు. రెండోది, నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. నీ నామాన్ని గొప్ప చేస్తా అన్నాడు. 3, 4వది, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అన్నాడు. 5వది, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను. ఒక మాట చెప్పాలంటే, నీ శత్రువులకు నేనే శత్రువునై ఉంటాను, నీ మిత్రులకి నేను ఆశీర్వదిస్తాను. 7వది, భూమి యొక్క సమస్త వంశములను నీయందు ఆశీర్వదించబడును అని ప్రభువు పలికిండు. 7 వాగ్దానాలను ఇచ్చిండు. ఆ 7 వాగ్దానాలు అబ్రహాము జీవితంలో నేను నెరవేరుస్తా అని చెప్పిండు. అయితే ఈ అబ్రహాము ఎవరు? అంటే అబ్రహాము ఒక విగ్రహాల వ్యాపారి. ధనం, డబ్బులు ఉన్నాయి ఆయనకి. ఒక విగ్రహాల వ్యాపారి అంటే విగ్రహం, ఒక పూజ, మనం ఒక బొమ్మలు, దేవుని విగ్రహాలు తయారు చేస్తారు కదా, జాగ్రత్తగా వినాలి. విగ్రహాలను తయారు చేసుకుంటూ ఆ సంతలలో అమ్మి డబ్బులు సంపాదించుకునే, లేదా ఆయన విగ్రహాలను తయారు చేసి డబ్బులు సంపాదించుకునే వ్యక్తి. ఆ విగ్రహాలు ఏంటి? ఈ విగ్రహాలు, ఈయన దగ్గర తీసుకున్న విగ్రహాలు గుళ్ళల్లోకి తీసుకుపోయి గుళ్ళల్లో పెట్టి పూజించుకునేటోళ్ళు జనాలు. అట్లా ఈయనకి ప్రతి దేవుని గురించి తెలుసు. ప్రతి దేవుని విగ్రహం ఈయన చేతితోటి తయారు చేస్తుండు. అయితే ఈయన వాళ్ళందరికీ పూజలు చేసుకుంటూనే ఉన్నాడు. అప్పుడు దేవుడు తెలియదు అబ్రహాంకి. తెలియని అబ్రహాము ఇట్లా ఎంతోమంది దేవుళ్ళకి పూజలు చేసుకుంటా ఉన్నాడు. ఆయన వయసు పెరుగుతూ ఉంది, పిల్లలు కాలేదు. తమ్ముని కొడుకులు ఉన్నారు, అన్న కొడుకులు ఉన్నారు, కానీ అబ్రహాంకి పిల్లలు లేరు. ఆయనకు చింతపడ్డది. దేవుళ్ళని, శిల్పాలని చెప్తున్నప్పుడల్లా ఈ దేవుడన్నా నాకు గర్భఫలం ఇస్తలేడు కదా అనుకుని వాపోయేదేమో. వాళ్ళని చూసుకొని ఒకరోజు చింతించి, వీటిలలో ఏది లేదని మనస్తాపం చెంది, ఇవన్నీ ఉట్టి ఈ నా చేతితోటి నేను చేసుకుంటున్నా, వీటిలలో ఏమి లేదని ఆ విగ్రహాలను తీసేసి అట్లా తను మనస్తాపంతో ఉన్నప్పుడు దేవుడు తనని దర్శిస్తాడు. దర్శించి ఇప్పుడు చెప్తుండు, యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి వారి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు. అక్కడ నిన్ను గొప్ప చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ నామాన్ని గొప్ప చేస్తా, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను శపించే వారిని నేను శపిస్తా, నువ్వు దీవించే వారిని నేను దీవిస్తా. నీవు భూమి యొక్క సమస్త వంశములకు నువ్వు ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తా అంటాడు. అంతే. ఇక్కడ 7వ వచనంలో కింద 7వ వచనంలో, నీకు నీ సంతానమునకు ఈ దేశమును ఇస్తాను. వాగ్దానాన్ని, ఒక దేశాన్ని, నేను వెళ్ళమన్నానికి ఆడికి వెళ్ళు, నీకు ఆ దేశాన్ని ఇస్తా అని చెప్తాడు. అయితే అబ్రహాము ఆయన మాటకి లోబడి నమ్మి, ఈయననే దేవుడు, ఎవరు నాతో మాట్లాడలేదు, ఈయన నాతో మాట్లాడిండు, ఈయననే దేవుడని ఆయన మీద విశ్వాసం ఉంచి అబ్రహాము ఆ పాత జీవితాన్ని ఉన్నది అట్నే వదిలిపెట్టి, ఉన్నది ఉన్నట్టుగా వదిలిపెట్టి అబ్రహాము దేవుడు చూపించిన మార్గం గుండా వెళ్ళిపోతా ఉన్నాడు. తనతోటే దేవుడు అబ్రహాముతో నిబంధన చేసిండు. ఏమని చెప్పిండంటే, నీకు ఇంకా ముందు వచనాలు అలా కనపడుతుంది. అక్కడ దేవుడు ఏం చెప్తాడంటే, నీకు 15వ వచనం 15వ అధ్యాయం 5వ వచనంలో
పక్కన పేజీ తీసిరా అని ఇక్కడ ఇంకో వాగ్దానం చెప్తున్నాడు. ఏమంటాడంటే ఆయన వెలుపలికి అతడిని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగునుండునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇక్కడ ఏమంటుందంటే ప్రభు నువ్వు దుఃఖపడుతున్నావు కదా, నీకు నేను పిల్లల్ని ఇస్తా. వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఒక్కరిద్దరు కాదు, ఒక్కసారి బయటికి రా, బయటికి వచ్చి ఆకాశంలో నక్షత్రాలు చూసిన ప్రభా కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలు ఎట్లున్నాయో నీ పిల్లలు కూడా అంతమందిని తయారు చేస్తా ఇస్తాను. భూమి మీద ఇసుక చూడు, భూమి మీద ఇసుక రేణువులు చూడు ఎన్ని ఉన్నాయో, దుబ్బ మంటి వాటిలలో రేణువులు సన్న సన్న రేణువులు ఉంటాయి కదా, ఆ రేణువులకి ఇసుక రేణువులకి ఎడారి ప్రాంతాలు ఉన్నాయి. ఆ ఎడారి ప్రాంతంలో ఇసుక రేణువులు చూపించి ఈ ఇసుక రేణువులు ఎట్లున్నాయో నీ పిల్లలు కూడా అట్లా ఉంటారు, చేతనైతే నువ్వు లెక్క పెట్టుకో, లెక్కలేనంత పిల్లలు నీకు కలుగుతారు అని దేవుడు వాగ్దానం ఇచ్చింది. కాలాలు గడిచిపోతున్నాయి. అయితే అబ్రహాంకి ఒక డౌట్, దేవుడు వాగ్దానం చేసిండు ఖచ్చితంగా నెరవేరుస్తాడని డౌట్. అబ్రహాంకి శారమ్మ ఉన్నది భార్య, ఆమె పండు వృద్ధాప్యంలోకి వచ్చిరారు ఇద్దరు. ఆమెకి 90 సంవత్సరాలు, ఈయనకేమో 100 సంవత్సరాలు దగ్గరికి వచ్చారు. చూస్తేనేమి శరీరం ముడతలు పడుతుంది, కానీ వాగ్దానం చేసినోడు నమ్మదగినోడు అని నమ్ముతున్నా. ఆయన పిలిచినప్పుడు 75 సంవత్సరాలు, ఇప్పటికీ 100 సంవత్సరాల దగ్గరికి వచ్చిండు, 25 సంవత్సరాలు అయింది. హాగరు అనే పరికత్తే ఉంది వాళ్ళకి. శారమ్మ ఏం చేస్తుందంటే నాకు కాదు పిల్లలు, నాకు అవుతారో లేరో, నువ్వు ఆమెను చేసుకో, నీకు పిల్లలు అవుతారు, ఆ పిల్లల్ని నా పిల్లల్ని దాదుకుంటా అని ఉచిత సలహా ఇస్తుంది. అది టాపిక్ వేరులే. కానీ ఇక్కడ వీళ్ళకి భయం అవుతుంది, నాకు నా పిల్లలు లేరు కదా, నేను అంత ఆస్తులు దేవుడు పిలిచిండు, ఈ 25 సంవత్సరాలలో గొప్ప జనాలు చేసిండు, రాజులు సైతం ఓడిపోయినప్పుడు అబ్రహాము తన దగ్గర ఉన్న దాసులు ఉంటారు కదా, ఆయన దగ్గర ఉన్న పని మనుషులు ఉంటారు కదా, పని మనుషులతోటి ఓడిపోయిన రాజ్యాలని మళ్ళా గెలిపించుకొని తీసుకొచ్చిండు. ఒక్కరిద్దరు కాదు, 5 రాజులు ఈ 5 దేశాలలో ఓడిపోయినప్పుడు అల్లా లోతు తన కుమారుడు తమ్ముని కొడుకు లోతున్నాడు, ఆ లోతు కోసం కొట్లాడి ఆ దేశాలని మళ్ళీ జయించుకొని వస్తానికి ఈయన దగ్గర ఉన్న పని మనుషులతో పోయిండు, ఈయన దగ్గర ఉన్న దాసులతో పోయి అంతమందిని జయించుకొని వచ్చిండంటే ఎంత పెద్దగా దేవుడు విస్తారంగా ఆయనను ఆశీర్వదించి ఉండాలి, ఎంత పెద్ద జనాలు ఉండాలి, ఎంత పెద్ద సొమ్ము ఉండాలి, ఎంత పెద్ద ఆస్తులు ఉండాలి, ఆయనకి గొప్ప శ్రీమంతులు చేసిండు. కానీ ఒక కొదవ ఉంది, ఆ కొదవ ఏంటంటే పిల్లలు ఇంకా కలగనందుకు దుఃఖంతో ఉన్నప్పుడు దేవుడే పలుమార్లు ఆయనకి వాగ్దానాన్ని చెప్పుకుంటూ నేను నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని పలుమార్లు మాట్లాడుతాడు. అది కారణాల ప్రతిసారి ఆయన బలహీనత అవుతున్నప్పుడల్లా దేవుడు అబ్రహాంతో మాట్లాడి ధైర్యపరిచి నేను ఇస్తాన్న వాగ్దానాన్ని నేను నెరవేరుస్తా, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తా ఉంటాడు అనమాట. అయితే దాంట్లోనే ఈయనకు ఒక డౌట్, ఆయనకు ఒక భయం కలుగుతుంది, ఎట్లా నేను నమ్మాలని. 7వ వచనం నుంచి 8వ వచనం నుంచి, అక్కడనే 15వ అధ్యాయం 8వ వచనం నుంచి, అతడు ప్రభు అయిన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకొనుదనని నాకెట్లు తెలియనగా ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పోటేలును, ఒక తెల్లగువను, ఒక పావురపు పిల్లను నా యుద్ధకు తెమ్మని అతనితో చెప్పాను. ప్రభా నాకు ఈ దేశాన్ని ఇస్తా అంటున్నావు, నాకు గొప్ప జనాన్ని పిల్లలకి ఇస్తా అంటున్నావు, ఇది నేను పొందుకుంటాని నాకు ఎట్లా తెలవాలి డౌట్ పడుతుంది. మనం కూడా దేవుడు ఏదైనా ఇస్తాడు అని అన్నప్పుడు మనకు డౌట్ వస్తుంది, అవుతుందా కాదా అని. దేవుడు ప్రతిసారి మన దగ్గర ఎంతమంది ఉన్నా ఎవరి మాట వినం, కానీ మన మనసులో ఏదో ఆలోచన పడుతూ ఉంటుంది. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అబ్రహాం తోటి, నీకు ఇంకా నమ్మకం లేదా నా మీద, అయితే ఒక పని చేయి, ఒక నిబంధన చేస్తాను నీతోటి. అది ఏంటంటే ఒక 3 ఏండ్ల పెయ్యని, 3 ఏండ్ల ఆవు దూడ ఉంటుంది కదా, 3 ఏండ్ల పెయ్యని, 3 ఏండ్ల మేకని, 3 ఏండ్ల గొర్రెని తీసుకొని రా, ఒక పావుర పిల్లని, ఒక గువ్వని, ఈ 5 వీటిని తీసుకొని రా. ఇప్పుడు మన కాడ
ఒక నిబంధన ఉంటుంది. ఏదన్నా ఒక డబ్బులు తీసుకోవడమో లేదంటే ఏదన్నా ఫైనాన్స్ తీసుకోవడమో వాళ్ళకు ఒక బాండ్స్ ఉంటాయి, వాటి మీద సంతకం పెట్టాలి, వాటి మీద సంతకం పెట్టి ఇవ్వాలి. దేవుడు అప్పట్లో ఈ కాగితాలు కస్పాలు ఏం లేనప్పుడు దేవుడు అతనితో చెప్పేది అంటే వాటిని తీసుకొచ్చి మధ్యలకి ఖండించమంటుండు. మధ్యలకి ఖండించి కింద వద్దాం. అప్పుడు అవన్నీ తీసుకొని వచ్చి వాటిని నడుమకు ఖండించి దేని ఖండము దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు కలేబారలను మీద వారినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసింది. ప్రొద్దుగుంక పోయినప్పుడు అబ్రహాములకు గాఢ నిద్ర పట్టింది. ఇక్కడ ఒక విషయం జరిగింది. దేవుడు చెప్పినట్టుగానే వాటిని తీసుకొచ్చిండు, నడివికి కట్ చేసిండు, అటు ఇటు వేసిండు, వేసి వాటికి కావలున్నాడు, ఏ గద్దలు కూడా ఆలకుండా. ఎందుకు అంటే ఆ కాలంలో నిబంధనలు ఇట్లా జరిగేది. ఏదైనా నేను ఇట్లా చేస్తా, నేను ఇట్లా నిలబడతా, నువ్వు ఈ మాట ప్రకారం నిలబడాలనుకుంటే వాళ్ళిద్దరూ ఆ మధ్యలోకి వెళ్ళి వెళ్ళిపోవాలన్నమాట. ఏదైనా ఇద్దరు వ్యక్తులు ఏదైనా ఒక ఒప్పందానికి వచ్చినప్పుడు, ఒక నిబంధనకు వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఖండించిన ఆ కలేవారాల మధ్యలోకి వెళ్ళి నడవాలి. దాని అర్థం ఏంటంటే నేను తప్పితే, నా మాట తప్పితే ఇగో నేను ఇట్లా చచ్చినవంతో సమానం అని దాని అర్థం. ఒక ఆ పశువులని దేనికి దానికి నడివికి నరికి అటొకటి ఇటొకటి వేసి ఇద్దరు వ్యక్తులు దాంట్లోకి వెళ్ళి నడవాలి. నడిస్తే దాని అర్థం ఏంటంటే ఇగో నీకు నేను ప్రమాణం చేస్తున్నా, నేను నిబంధన చేస్తున్నా నీతోటి, నువ్వు ఈ మాట ప్రకారం ఉండు, నేను ఈ మాట ప్రకారం ఉంటా, మన ఇద్దరం ఇళ్ళకెళ్ళి నడుద్దాం, మాట తప్పొద్దు. ఒకవేళ తప్పినట్లయితే ఇదిగో సచ్చినంత విలువ, ఎట్ట చచ్చిరో మనం కూడా వీటికి చచ్చిన వారితో సమానం అని అన్నాడు. సర్వశక్తి గల దేవుడు ఆయన మనిషిని ధైర్యపరచడానికి, మనిషికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను, ధైర్యంగా ఉన్నా అని చెప్పడానికి దిగి వచ్చి చెప్తున్న మాట ఏంటంటే నువ్వు కలేబారాలనే రెండింటి మధ్యలో పెట్టు అని అన్నాడు. వాస్తవానికి ఇద్దరు నడవాలి దాంట్లోకి. దేవుడు ఎంత ప్రేమ గలవుడో ఆయన ఈ నిబంధనని దాక్షిణ్య నిబంధన అంటాం, దయ చూపించే నిబంధన అనమాట. ఇక్కడ వాస్తవానికి ఇద్దరు నడవాలి, అబ్రహాం నడవాలి, దేవుడు నడవాలి ఆ నిబంధన ప్రకారం అయినా కానీ దేవుడు ఏమని చెప్తున్నంటే అతనికి గాఢ నిద్ర కలగజేసినాక, గాఢ నిద్ర కలగజేసినాక ఆయన నిద్ర మాత్రం ఉన్నప్పుడు దేవుడు ఒక్కడే వచ్చి దాంట్లోకి వెళ్ళి అగ్నిలాగా వచ్చి దేవుడు అక్కడ ఆ మధ్యలోకి వెళ్ళి నడిచిపోయి ఆ నిబంధనను స్థిరపరుస్తుండు. నేను చేస్తానన్నమాట ఖచ్చితంగా నీకు చేస్తాను. 17వ వచనంలో చూద్దాం. 17వ వచనంలో రొద్దు గుంకి చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలను కనబడి ఆ ఖండముల మధ్య నడిచెను. అట్లా నడిచి ఆయన ఉనికిని చాటుకుంటూ ఆయన చేసిన నిబంధనని నేను ఒకవేళ నేను నీకు చేసిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తా అని చెప్పేసి ఇద్దరు కాకుండా ఆయన నిద్ర కలగజేసి ఒంటరిగానే ఆయన దానిలో నుంచి నడిచింది. నిబంధనలు స్థిరపరిచి గుర్తుగా. పోయినసారి మనం నోహు నిబంధనల గుర్తేదో అనుకున్నాం, ఇంద్రధనుసు. ఇప్పటికీ ఇంద్రధనుసు ఆకాశంలో కనపడుతుంది. అప్పుడు ఎట్లయితే జనాలని నేను తుడిచేసినో ఇంకా ఆ విధంగా నేను జనాలను చేయను అని చెప్పేసి నీకు నిబంధన ఇస్తున్నానని వాగ్దానం ఇస్తాడు. నిబంధన చేసినట్టుగా ఆ నిబంధనకి గుర్తు ఇప్పుడు కూడా మనకి ఇట్లా రెయిన్బో కనపడుతుంది రెయిన్బో. అది ఆనాడు దేవుడు చేసిన నిబంధన. ఎవరితోటి? నోవాహుతోటి. ఇప్పుడు ఈయనతోటి ఒక గుర్తు ఇచ్చిండు. ఒకటి ఇట్లా పశువులని మధ్యలోకి ఖండించి దాంట్లోకి వెళ్ళి నడిచిండు, వాగ్దానం నిబంధన చేసిండు. అంటే స్టాంప్ వేసిన అన్నమాట, ఖచ్చితంగా నేను ఇది నీకు చేస్తాను. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటున్నాడు కదా. అంత విశ్వాసంతో ఉండడానికి కారణము ఏంది అని అంటే దేవుడు పదే పదే ఒక మనిషికి ఏదైనా చేస్తా అని చెప్పినప్పుడు పదే ధైర్యపరుస్తాడు. మనుషులు మనకి స్నేహితులు ఎంతమంది అన్నా ఉండని, మనకి బంధువులు ఎంతమంది ఉండని, మన రక్త సంబంధాలు ఎంతమంది అయినా ఉండని, కొన్ని పరిస్థితులలో ఎవరు చెప్పినా మనం ఓదార్చబడం, ఎవరు చెప్పినా మన దుఃఖంలోకి వెళ్ళి బయటికి రాలేము. మన ఆవేదన వేదన మనకు ఉంటూనే ఉంటుంది. కానీ దేవుడు చెప్పినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు ఆ హృదయం భారం అంతా తొలగిపోయి మళ్ళీ మనుషులం అవుతాం, మళ్ళీ ప్రజల మనసులో కలుస్తాం. అది నా జీవితంలో నేను అనుభవించిన రోజులు కూడా ఉన్నాయి. అలా ఎంతమంది చెప్పినా నేను వినలే, ఎంతమంది ఓదార్చినా నేను ఓదార్చబడలే, భయపడేటోని.
ఉన్న పరిస్థితిని బట్టి భయపడేటోడు. ఏంది నా జీవితం, నా పరిస్థితి, నా బిడ్డలేంది, నా భార్య అని. కానీ దేవుడు మాట్లాడింది కాబట్టి నేను ఆ స్థితి నుంచి మళ్ళీ ధైర్యంగా నిలబడడానికి కారణం. ఒక వ్యక్తికి దేవుడు మాట్లాడితేనే ధైర్యం వస్తుంది. మనుషులు ఎంతమంది చెప్పినా అది ఓదార్చబడలేదు. అదేవిధంగా అబ్రహాం ఈరోజు విశ్వాసులకు తండ్రి. అంత విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కారణం ఏంటంటే దేవుడే స్వయంగా దిగి వచ్చి పలుమార్లు ఆయనతోటి ధైర్యాన్ని ఇచ్చిండు. నేను చేస్తా, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ఇప్పుడు విశ్వాసం ఉంచిండు, 100 సంవత్సరాలు అయ్యింది. దేవుడు అన్నట్టుగానే ముసలితనమున, 12 ముసలితనమున దేవుడు 25 సంవత్సరాలు తర్వాత 75 సంవత్సరానికి ప్రభువు పిలిస్తే నేను నీకు సంతానం ఇస్తాను. ఇప్పుడు విశ్వాసాన్ని కాపాడుకున్న 100 సంవత్సరాలప్పుడు పిల్లగాడు పుడతాడు. ఇస్సాకు 100 సంవత్సరాల వృద్ధాప్యంలో పుడతాడు. ఈ పుట్టిన పిల్లగాడు ఎంతో వైభవంగా, ఇంకా ఎంతో అల్లారముద్దుగా పెంచుకుంటాడు. దేవుడు ఇచ్చిన గర్భఫలం ఇన్ని రోజులు మేము 25 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాం దేవుడు ఇస్తున్న మాట మీద. ఎవరు చూసినా కానీ ఎవరన్నా ఊహిస్తారా 100 సంవత్సరాలకి పిల్లలు పుడతారని? పండు వృద్ధాప్యం వాళ్ళకి దేవుడు అన్నట్టుగానే, మాట ఇచ్చినట్టుగానే దేవుడు పిల్లగాని బహుమానంగా ఇచ్చింది. ఈ పిల్లగాడు పెరిగి పెద్దోడై యవనస్తుడై టీనేజ్కి వచ్చే సమయానికి దేవుడు మళ్ళీ అబ్రహాంతో మాట్లాడుతుంది. ఏమనంటే, విశ్వాసానికి ఇప్పుడు అసలైన పరీక్ష. ఇన్ని రోజులు విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి, దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఉన్నాడు కాబట్టి కుమారుడు పుట్టిండు, ఇంక అయిపోయింది అని అనుకుంటాం మనం. కానీ అయిపోలే. అసలు విషయం, అసలు పరీక్ష ఇప్పుడే స్టార్ట్ అయింది ఆయనకి. ఇప్పుడు ఏం స్టార్ట్ అయిందంటే, విశ్వాసానికి అసలైన పరీక్ష 22వ అధ్యాయంలో కనపడుతుంది మనకి. 22వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనాల దాకా అబ్రహాం ఆదికాండము 22వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఇప్పుడు పరిశోధిస్తుండు, ఇప్పుడు అసలైన పరీక్ష పెడుతుండు దేవుడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీవు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. ఇదేమి విచిత్రం. ఎక్కడో ఉన్న వ్యక్తిని నువ్వు దేవుళ్ళు, వాళ్ళందరూ దేవుళ్ళు కాదు, నిజమైన దేవుడిని నేనని చెప్పి పిలిచితివి. 75 ఏళ్ళప్పుడు పిలిచినావు, నీ మీద విశ్వాసంతో వచ్చిండు. 100 సంవత్సరాల దాకా, 25 సంవత్సరాల దాకా నీవే నీ కుమారుని ఇస్తా, భయపడొద్దని చెప్పినావు. ఆకాశం చూడు, భూమిని చూడు, విశిష్టమైన వాళ్ళ నీ సంతాన అభివృద్ధి పొందిస్తాను. అయితే ఇప్పుడు ఉన్న కుమారుని పిలుస్తున్నావు ప్రభు అని అబ్రహాము అనుకోలే. వాస్తవానికైతే ఏమనుకోవాలి, ఉన్నావు లేక కుమారునికి ఇచ్చి ఆ కుమారుని నాకే బలి చేయాలంటున్నావు అని బాధపడతాడు. కానీ అబ్రహాము అలా బాధ ఉంటుంది ఆయనకు కూడా. కానీ దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తి, దేవుని హృదయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న వ్యక్తి, దేవుడు లోపల చెప్పిన మాట స్వరాన్ని విన్నడు. కానీ ఒక్కటి మాత్రం నమ్మకం అయితే పోగొట్టుకుంటే, దేవుడు మంచోడు, దేవుడు నాకు కీడు చేసేటోడు కాదు, దేవుడు నాకు మేలే చేస్తాడు కానీ కీడు చేయడు. నా కొడుకుని ఏమంటుండు, ఇది కీడు కనపడుతుంది నాకు, కానీ నా దేవుడు మేలే చేస్తాడు, ఆయన మంచి దేవుడు, ఆయన ఎప్పుడు మనకి కీడు చేసేవాడు కాదు అనే విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోవాలి. ఏమన్నావుగా ప్రభా, ఇస్తా. బయలుదేరిండు. తెల్లవారినప్పుడు అబ్రహాము, 3వ వచనం నుంచి, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతగట్టి తన పనివారిలో 2 తన కుమారుడును ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ఇక్కడ ఈ వెళ్ళిన ఈ ప్రాంతము ఎంత దూరం అంటే దగ్గర 60 మైళ్ళు అంట. అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి 3 రోజుల ప్రయాణం. 60 మైళ్ళు అంటే 90 కిలోమీటర్లు. ఆ కాలంలో బండ్లు లేవు, లేవు, కాలినడకనే ఒక గాడిద మీద ఆ కట్టెలు కూడా పెట్టేసి
చీల్చిన కట్టెల్ని వెళ్తుండు. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ పర్వతం ఉన్న చోటు చూసి, ఇప్పుడు ఈ 3 రోజులు కాలం పట్టింది. ఈ 3 రోజులు కూడా ఎంత వేదన పడి ఉండాలి, ఆయన ఎంత బాధపడుతుండాలి. ఆ కొడుకు ప్రేమించుడు, ఎంతో ఆస్తి ఉంది, సమస్త ఆస్తికి రాజరాజు లాంటోడు ఇస్సాకు, ఒకే ఒక్క కుమారుడు, పండు వృద్ధాప్యం పుట్టినవాడు. ఆ వృద్ధ తండ్రికి ఎంత బాధ ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది. ఆ వేదనతోటే దేవుని మాటకి లోబడి వెళ్తూనే ఉన్నాడు. తన పనివారితో, మీరు గాడితో ఇక్కడనే ఉండండి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి, ఎక్కడ పెట్టిండు? ఇస్సాకు మీద. తను పిల్లగాడు, 2 జీతగాళ్ళు ఉన్నారు, గాడిద ఉంది, అంత దూరాన కొండ కనపడుతుంది. 3 రోజుల ప్రయాణం అయి వచ్చారు. 3 రోజుల ప్రయాణం జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇవన్నీ అమూల్యమైన పాయింట్లు. మీరు ఇప్పుడు ఇది తెలుసుకుంటే అస్సలు సత్యం ఏంది అనేది బాగా అర్థమవుతుంది. మనం ఎవరో మనకి అర్థమవుతుంది. ఫస్ట్ దేవుడు ఏందో మనం ఏందో అర్థమైపోద్ది. నేను చెప్పేది మూలమైన పాఠాలు చెప్తున్నా. అయితే 3 రోజులు ప్రయాణం అయ్యి వచ్చి అక్కడ నిలబడి అక్కడే ఉండరు మీరు అని గాడిద మీద పెట్టలే. గాడిద మోసుకుపోద్దిగా. 2 జీతగాళ్ళు ఉన్నారు పెద్దోళ్ళు, వాళ్ళు మోసుకుపోతారు కదా, లేదా తండ్రి ఈయన మోసుకుపోతారు కదా, లేదు, వీళ్ళ మీద ఎవరి మీద పెట్టలే. ఇస్సాకు మీద ఆ కట్టెలు పెట్టిండు. తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయింది. వారిద్దరు కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగాను. డౌట్ వచ్చింది కొడుకు డౌట్ వచ్చింది. గాడిద ఇన్నే ఆపుతున్నావు, పనులను ఇన్నే ఆపుతున్నావు, కట్టెలు అయితే నా నెత్తి మీద పెట్టినావు, ఇద్దరం పోతున్నావు, నిప్పున్నది నీ చేతిలో కత్తి ఉంది, కట్టెలు కూడా ఉన్నాయి నా దగ్గర, మరి అసలు గొర్రెపిల్లేది, దహన బలికి గొర్రెపిల్లేది అని కొడుకు అడిగాడు. ఏం చెప్తాడు ఆ తండ్రి? చెప్పు, ఏం చెప్పాలి? దేవుడు నిన్ను ఇచ్చిన దేవుడే చంపేయమన్నారా? నేను ఇచ్చిన దేవుడే నిన్ను కాల్చమన్నాడని చెప్తాడా? భయపడతాడు, ఉరుకుతాడు. ఉరుకుడు భయపడు కాదు, ఆ తర్వాత చెప్తా. అసలు ఆ మాట ఎలా తీస్తాడో చెప్పలేక అన్న మాట ఏంటంటే, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకోనని చెప్పారు. దేవుని మీద విశ్వాసం. నా దేవుడు, నేను నమ్మిన దేవుడు నమ్మదగినవాడు. నా దేవుడు కీడు చేయడు. ఈరోజు డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేని చూడకుండా నాకు పండగ చేయలేదని నీ కుటుంబం మొత్తాన్ని నాశనం చేసేటోడు కాదు. నా దేవుడు నమ్మదగినవాడు. నా దేవుడు నాకు కీడు చేయడు. పెడితే పెళ్లి కోరి, పెట్టకపోతే చావు కోరేటోడు కాదు దేవుడు. దేవుడు నమ్మదగినవాడు. అబ్రహాంకి తెలుసు ఆ విషయం. చూస్తానికేమో కొడుకునే చంపాలి, కానీ కొడుకు అడుగుతుంటే ఆ కొడుకు ఏమని సమాధానం చెప్పాలి? నోరు మౌనంగా ఉండి దుఃఖపడకుండా పండు ముసలాయన ఏడ్చుకుంటూ కొడుకుని కట్టెలు మోపు ఎత్తుకొని ఆ గుట్టకి నడిపిస్తుంది పైకి. దేవుడే చూసుకుంటాడు నానా అని చెప్పి పోతుంది. తండ్రి మీద నమ్ముకుంది, ప్రాణానికి ప్రాణం ఇస్తాడు నా తండ్రి. అట్లా ఆలోచనే రాలేదు. నేనే గొర్రెపిల్లననే విషయం అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలి పీఠంను కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి అక్కడికి వెళ్ళిండు. దేవుడు చెప్పిన పర్వతానికి, మోరియా పర్వతం, ఆ పర్వతానికి వెళ్ళి దేవుడు చెప్పిన స్థలాన కట్టెలు పేర్చి బలిపీఠం కట్టి కట్టెలు పేర్చి చేతులు కట్టేసిండు. చేతులు కట్టేసినప్పుడు బలం కలిగినోడు కదా, యవనస్తుడు కదా, 15-16 ఏళ్ళ పిల్లగాడు కదా, తండ్రి ముసలాయన కదా, అదిలించుకొని పోవచ్చు. కానీ అబ్రహాం ఎంత నమ్మదగినోడో ఇస్సాకు కూడా దేవునికి అంతే నమ్మదగినోడు. అందుకే మన దేవుడు ఎవరు అంటే, ఒక సమయాన్ని దేవుడు చెప్పుకున్నాడు కదా, నేను ఒక సమయాన్ని కాదు చాలా సందర్భాలలో నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అన్నాడు. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు.
నీ పేరేం పేరు ప్రభు అంటే వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ దేవుణ్ణి అని చెప్తాడు. ఎందుకంటే ఈ చిన్న గొర్రెపిల్ల ఎవరు నాయన అని అన్నప్పుడు దేవుడే చూసుకుంటాడని చెప్పి తీసుకొని పోయింది. అకస్మాత్తుగా వచ్చి ఇప్పుడు నా చేతులు కట్టేస్తుండు అని చెప్పి ఇదిలించుకొని పోవచ్చు కదా, పోలే. తండ్రికి లోపడ్డాడు. తండ్రి మాట జవదాట్లే. చివరికి చంపినా కానీ నాన్నకి ఏది ఇష్టమైతే అదే చంపినా సరే మా నాన్నకి ఇష్టమైంది అది నన్ను చంపడం. తండ్రి ఎంత గొప్పడో కొడుకు అంత గొప్పడు. ఇసాక్ గురించి పెద్ద పెద్ద చాప్టర్లు, పెద్ద పెద్ద విషయాలు ఏముండవు, కానీ విధేయత చూపిస్తాడు దేవుడు. విధేయత, తండ్రికి విధేయత చూపించిండు. పెద్ద పెద్ద విషయాలు లేకున్నా ఇస్సాకు గురించి ఎక్కువ చాప్టర్లు బైబిల్ లేకున్నా ఆ ఇస్సాకు లక్షణాలని యేసు ప్రభువులో చూస్తాం మనం. తర్వాత చెప్తాం మీకు ఆ విషయం. దేవుడు తండ్రికి పూర్తిగా లోబడి కట్టేసి బంధించి ఆ బలిపీఠము పైన కట్టెల మీద ఉంచాను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, కత్తి ఎత్తిండి ఇంకా పొడుస్తాగానే పానం పోద్ది, అప్పుడు మంట పెట్టి చంపేయాలి. కొడుకు అంత బలం కలిగిన కొడుకు కూడా తండ్రి మాట ముసలుడైన జవదాటకుండా అలాగనే పడున్నాడు. మా నాన్నకి ఇష్టమైంది నేను చంపడం అనుకున్నాడు. తండ్రి దేవునికి ఇష్టమైంది, ఇక్కడ తండ్రికి ఇష్టమైంది, నాదేముంది అనుకున్నాడు ఇస్సాకు. ఈ కాలంలో పిల్లలు ఎట్లుంటారు? కనీసం ఫోన్ చూడకరా, నీ జీవితం ఖరాబ్ అవుతుందిరా అని చెప్పినా కానీ నువ్వేంది చెప్పేది? ఇంకొకళ్ళ ఫోన్లో చూస్తా. నువ్వేం చెప్పేది? ఇంకొక మార్గం ఉంది, నువ్వు ఇక్కడ ఫోన్ బంద్ చేస్తే నేను ఇంకొక మార్గంతో నేను చేయాల్సినవి చేస్తా. ఫోన్ వద్దురా, నీ జీవితం ఖరాబ్ అయింది, నీకోసమే అని అంటే కూడా వినరు. బడికి పోరా అంటే వినరు. సోపతులు బట్టకరా, నాశనం అవుతావురా అంటే వినరు. ఆనాడు ఇస్సాకు ఎట్లా అంటాడు? ప్రాణం తీస్తుండు తండ్రి. దేవుడేంది, నువ్వేంది, నా ప్రాణం తీసేది ఏంది అనుకోడా? అనుకోలే. దేవునికి ఇష్టమైంది, ఇక్కడ నా తండ్రికి ఇష్టమైంది. వాళ్ళదే కానీ వాళ్ళు నా తండ్రికి ఇష్టమైతే నాకు ఇష్టమే. ప్రాణం కూడా పెట్టడానికి ఎంత మాత్రం వెనకడిగేయకుండా అట్టే పడుకుని ఉన్నాడు. యెహోవా దూత ఆ పరలోకం నుండి చూసి అబ్రహామా అబ్రహామా అని పిలిచి, అందుకు అతడు చిత్తము ప్రభువా అని ఏసి ఏట వేయబోతున్న సనవన పట్టుకొని అబ్రహామా అబ్రహామా ఆగు తొందరపడకు అని చెప్పి, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము. దేవుడు చెప్తుండు, ఆ చిన్నవాని మీద నువ్వు చెయ్యి వేయకాకు, అతని ఏమీ చేయకుము. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనక నీవు దేవునికి భయపడవాడనయు ఇందువలన నాకు కనబడుచున్నదనెను. నీ ఒక్కడైనా ఒక కొడుకుని నాకు ఇస్తానికి నువ్వు ఎంత మాత్రం వెనక సందేహించకుండా ఇయ్యమన్నప్పుడు మారు మాట ఎందుకు ఇయ్యాల ప్రభా? నువ్వే కదా నాకు ఇస్తానది, నువ్వే నన్ను ఆశ పెట్టింది, పండు వృద్ధాప్యంలో ఇచ్చినావు, ఇన్ని రోజులు నేను ఎదురు చూసినా, నా అనుకున్న అన్ని వదిలిపెట్టి నీ ప్రకారం నేను నడుస్తున్నా, ఎందుకు అని క్వశ్చన్ చేయలేదు. ఇయ్యమన్నాడు కాబట్టి ఇస్తా ప్రభు అని చెప్పేసి వచ్చినావు కదా, ఏమాత్రం మారు క్వశ్చన్ కూడా వేయలేదు కదా. ఇదిగో అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడవాడనియు ఇందువలన నాకు కనపడుతున్నదని. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనపడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారుని మారుగా పెట్టి దహన బలిగా అర్పించను. అబ్రహాము చేతులు ఆపి కుమారుని మీద చేత ఏమాకు నేను పరీక్షించిన విశ్వాసాన్ని పరీక్ష. నేను దేవుడు అబ్రహాం ఏదైతే నమ్మిండో నా దేవుడు కీడు చేయడు, నాకు మేలే చేస్తాడని, ఆ ప్రకారం దేవుని మనస్సును బాగా అర్థం చేసుకుండు. అట్లా మనకి ఎప్పుడు అర్థమవుతుంది? మనం దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు దేవుని మనసు ఏదో అర్థమవుతుంది మనకి. దేవుని మనసు దగ్గర చూసి, ఇప్పుడు నాతో నీవు ఉంటున్నప్పుడు, నీతో ఉంటున్నప్పుడు నా గుణగణాలన్నీ నీకు తెలుసు. నేను మంచోనా చెడోనా, ఈ పని చేస్తానా ఈ పని చేయనా అని తెలుసు. అబ్రహాంకి తెలుసు. దేవునితో నడిచిన వ్యక్తి కనుక
అబ్రహాము మనసేందో, దేవుని మనసేందో అబ్రహాముకు బాగా తెలుసు. అబ్రహాము అదొక్కటే నమ్మిండు. అబ్రహాము దేవుని నమ్మెను. దేవుడు నాకు మేలు చేస్తాడు కానీ నాకు కీడు చేసేవాడు కాదు అని నమ్మిండు. ఆయన నమ్మకాన్నే దేవుడు నిలబెట్టిండు. చివరికి అబ్రహామా, నీకు ఒక్కడాని ఒక కొడుకుని నువ్వు నాకు ఇస్తానికి నువ్వు ఎంత మాత్రం సందేహించలేదు. కాబట్టి నువ్వు నీతిమంతుడివి, నువ్వు దేవునికి భయపడవాడని నేను నీకు పెట్టిన పరీక్షల నువ్వు నెగ్గినవు కనుక నువ్వు చేతి ఏమాకు కుమారుని మీద అని చెప్పేసి ఆ పక్కన ఉన్న పొదల కొమ్ములు తిరిగి కొమ్ములు చిక్కుకొని ఉన్న పొట్టేలు ఉంటే ఆ పొట్టేళ్ళు తీసుకొచ్చి కొడుకుని సంతోషంగా కట్లిప్పి పెట్టిండు. అప్పుడు ఆయన కుమారుగా పొట్టేలు దహన బలి పశువుగా అర్పించబడ్డది. 22వ అధ్యాయం 15వ వచనం 15 నుంచి 18 వరకు చదువుకున్నాం. ఆ తర్వాత యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను ఇప్పుడు చెప్తున్నాడు, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయలేదు కనుక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్రమందలి ఇసుక రేణువుల వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రుల గవిని స్వాధీనపరచుకుందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడునని నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను. ఇది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాల్సిన విషయం. పరీక్ష అయిపోయింది. ఆ పరీక్షలో అబ్రహాం పాస్ అయిపోయాడు. అంతకుముందు వాగ్దానం ఏం చేసిండు? నీకు పుత్రుని ఇస్తా, నీకు సంతాన్ని ఇస్తా, ఆకాశ నక్షత్రాలు, భూలోకంలో ఇసుక రేణువులు భూమి మీద, వీటన్నిటి వల్లే నీ సంతానం కూడా అభివృద్ధి చెందుతుంది. నీకు ఈ కనాను దేశాన్ని నీకు ఇస్తా అని చెప్పి దేవుడు చెప్పిండు కదా. అది మరి ఈయన జీవితంలో నెరవేర్చబడిందా అంటే దేవుడు ఏది చెప్పినా కానీ సాదృశ్యంగా చెప్తాడు. అంటే దేవుడు ఏది చెప్పినా కానీ మనకు తెలియజేస్తాడు, ఏది చెప్పకుండా చేయడు. దేవుడు ఈ పాత నిబంధన, కొత్త నిబంధన, ఈ బైబిల్ అర్థం చేసుకుంటాను కానీ నేను ఈ నిబంధన అనే టాపిక్ తీసుకున్నా. ఎందుకు నిబంధన అనే టాపిక్ తీసుకున్నా అంటే ఇక్కడ పాత నిబంధన, కొత్త నిబంధన రెండు ఉంటాయి బైబిల్ తెరవగానే. ఈ బైబిల్లో ఈ కొత్త నిబంధన ఒకటే, యేసుక్రీస్తు ద్వారా చేయబడింది. పాత నిబంధన ఆదాముతోటి, తర్వాత నోహుతోటి, ఇది మూడోది అబ్రహాం తోటి నిబంధన చేసిండు. తర్వాత మోషతోటి, తర్వాత నిబంధన చేస్తాడు. అయితే దావీదుతోటి, మోషతోటి నిబంధనలు ఉంటాయి. ఈ అబ్రహాం నిబంధన దేవుడు ఏం చెప్తుందంటే, ఇక నువ్వు ఈ పరీక్షలు నెగ్గినావు కదా, ఇదిగో నిన్ను గొప్ప జనంగా చేస్తా, నీకు ఏదైతే వాగ్దానం ఇచ్చినో అది నెరవేరుస్తా. ఇప్పుడు నువ్వు ఒక్కగాని కొడుకును కూడా నువ్వు నాకు ఇస్తున్నావు కదా, నువ్వు నాకు భయపడేవాడవని దీని ద్వారా నువ్వు నాకు తెలిసింది కనుక ఇక నీకు ఈ జనాన్ని గొప్ప జనంగా నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తా, నీకు ఈ రాజ్యాన్ని ఇస్తా, ఈ దేశాన్ని కనాను దేశాన్ని ఇస్తా అని ప్రభు చెప్పిండు కదా. దాన్ని ఏ విధంగా మనం చూడాలి అంటే ఇక్కడ అబ్రహాము వలన ఇస్సాకు పుట్టిండు. మరి ఇస్సాకు దేవుడు అబ్రహాంకి అంతమంది సంతానం ఇస్తారు, అంతమందిని చూసిండా అబ్రహాం? చూడలేదని ముసలాయన కొన్ని సంవత్సరాలకే ఆయన చనిపోయాడు. మరి ఇసుక రేణువు వలె అన్నాడు కదా దేవుడు. అది ఎట్లా సాధ్యమైంది? దేవుడు అబద్ధం ఆడతాడా? అబద్ధం ఆడేటోడు కాదు. కానీ మరి ఇసుక రేణువుల వలె, లేకపోతే ఆకాశంలో నక్షత్రముల వలె అన్నాడు కదా ప్రభు. దాన్ని ఎట్లా అది ఫుల్ఫిల్ చేసిండు? క్వశ్చన్ మార్క్ రావాలి మనకి. అబ్రహాము 100 ఏళ్ళప్పుడు ఇస్సాకుని కన్నాడు. ఇస్సాకు ద్వారా దేవుడు ఈ లోకంలో నీకు ఇచ్చే గర్భఫలం ద్వారా నేను లోకాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తా అని చెప్పిండు. ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ నీ పిల్లలు అనబడతాడు అని అన్నాడు. నీ పిల్లలు ఇంతమంది ఉంటారు అన్నాడు. అంతమందిని చూసిండు అబ్రహాము కొడుకు ఆయనకి అంతమందిని చూపిస్తాడు. లెక్క పెట్టగలుగుతావా? లెక్క పెట్టలేనంత జనాలు. దేవుడు ఏది చెప్పినా సాదృశ్య రీతిగా చెప్తాడు, ఏదైనా ఛాయ. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కదా, నా పక్కన నీకు నీడ కనబడుతుందా? దేవునికి చెప్పిన, అబ్రహాముకి చెప్పిన మాట నీడ మాత్రమే. ఇస్సాకు నీడ,
అసలు వాగ్దాన పుత్రుడు ఎవరో తెలుసా? అసలు వాగ్దాన పుత్రుడు వేరే, ఆయన ఎవరో చూసుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. పేజ్ నెంబర్ 170, చివరి నుంచి 170. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము, తర్వాత 26 నుంచి 29 వరకు చూద్దాం. తీసిరా. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడిను. ఆయన అనేకులను గురించి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక ఒకరి గురించి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తే. ఇప్పుడు నీ సంతానంలో అబ్రహాము ద్వారా ఇస్సాకు పుట్టిండు, ఇస్సాక్కి కొడుకులు పుట్టిరు, ఇస్సాక్కి కొడుకులు పుట్టిరు. వాళ్ళని నేను ఆశీర్వదిస్తానులే, నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను. ఒక్కరి గురించే మాట్లాడి, నీ సంతానంలో అనలే, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఈ ఒకవేళ దేవుడు ఏది చెప్పినా ఒక ఛాయలాగా చెప్తాడు, ఒక ఉపమానం చెప్తాడు, దాన్ని నెరవేర్చేది వేరే తీరుగా దాన్ని నెరవేరుస్తాడు అని చెప్పినా కదా. వాగ్దాన దేశాన్ని ఇస్తాడు, కనాను దేశాన్ని ఇస్తాడు. కనాను దేశం ఆ దేశం, కనాను దేశం అంటే ఇస్రాయల్ దేశం ఉంది. ఇస్రాయల్ దేశమా? మరి ఇస్సాకే వాగ్దాన పుత్రుడా? ఇస్సాకు ద్వారానే ఇంత జనములు ఆశీర్వదించబడ్డా? ఇస్సాకు ద్వారా నువ్వు ఆశీర్వదించబడ్డావా? ఇస్సాకు ద్వారా నీకు మేలు జరిగిందా? సమస్త జనాల్ని నీ కుమారుని ద్వారా ఆశీర్వదిస్తా అన్నాడు. ఆయన ద్వారా ఆశీర్వదించబడతారు అన్నాడు. సమస్త జనులు నీ పిల్లలు అవుతారు అన్నాడు. అందరినీ ఇంతమందిని సంతానాన్ని నీకు ఇస్తా అన్నాడు. ఏ విధంగా సాధ్యం? ఇస్సాకు వలన సాధ్యమా? కాదు. ఆ ఇస్సాకు విధేయతను చూసి, దేవుని అబ్రహాము విధేయతను చూసి దేవుడు తన కొడుకుని ఇస్తానికి వెనకది అనే అబ్రహాముని చూసి, నీ కొడుకుని కాదు ఇచ్చేది, నా కొడుకుని భూమికి అక్కడ పెట్టాల్సింది నీ కొడుకుని కాదు. నీ కొడుకు బలి అయితే ఎవరికి రక్షణ రాదు. నీ కొడుకు బలి అయితే ఎవరికి పాపక్షమాపణ కలగదు. నా కొడుకునే భూమి మీదకి పంపిస్తున్నా, నా కుమారుడైన క్రీస్తుని భూమి మీదకి పంపిస్తున్నా. ఆయన ద్వారా మీకు సర్వలోకానికి రక్షణ కలుగుతుంది. ఆ బలి పశువు ఎవరో తెలుసా? యేసుక్రీస్తే. ఆయననే ఈయన. ఆ బలి పశువు, ఆ గొర్రెపిల్ల, ఆ స్థానాన్ని బలైంది ఎవరంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు. ఒక్కడ యోహాను ఈ విధంగా అంటాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల వస్తున్నాడు ఆయనే అని చెప్తాడు. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు దేనికి వచ్చిందంటే ఇస్సాకు స్థానాన బలి ఇవ్వడానికి వచ్చిండు భూమికి. ఆ రోజు బలి అయితే ఎవరికి నష్టం? అబ్రహాము నష్టం వచ్చేది, మనకేం లాభం రాపోయేది. కానీ అది చేస్తా అని చెప్పిండు. ఆ భారం ఎంతుంటుందో మనకు అది సాదృశ్యంగా మనం తెలుసుకోవాలని చెప్పిన అన్నీ ఇక్కడ చేసుకుంటూ వచ్చిండు. ఈ అబ్రహాము కాలం నాటికి, ఇక్కడ యేసుక్రీస్తు బలి అయిన నాటికి కొన్ని 1000 సంవత్సరాలు గడిచిపోయినాయి. 1000 సంవత్సరాలు, 100 తరాలు దాటిపోయినాయి. వాగ్దానాన్ని అన్ని రోజుల తర్వాత నెరవేర్చిండు. అబ్రహాము ఇచ్చిన వాగ్దానం ప్రకారం యేసుక్రీస్తుని భూలోకానికి తన కుమారుని పంపించి ఆయన ద్వారా మనకి ఇప్పుడు విశ్వాసం ద్వారా ఎంతమంది అయితే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో, అబ్రహాము విశ్వాసం వలన నీతిమంతుడైండు. అబ్రహాము విశ్వాసం ఉంచడం వలన ఆయన విశ్వాసులందరికీ తండ్రి అయ్యే విధంగా దేవుడు తనను ఆశీర్వదించి. 26వ వచనం చూద్దాం. యేసుక్రీస్తునందు అక్కడనే 26వ వచనం చూడరా తమ్మిద, చూడు, చేతి పెట్టు, చదువుతున్నా. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తు లోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తు ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. తెల్లోడా, నల్లోడా, అమెరికోడా, జపానోడా, జర్మనోడా, ఇండియాోడా, పాకిస్తానోడా, ఏం సంబంధం లేదు.
చర్మం తెల్లగుందా నల్లగుందా ఏ సంబంధం లేదు. స్త్రీనా పురుషుడు అనేది ఏ సంబంధం లేదు. డబ్బులు ఉన్నాడా డబ్బులు లేడనా ఏది సంబంధం లేదు. మనందరము దేవుని సహవాసానికి పిలువబడిన వారము. చీకటి నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలువబడిన విశ్వాసుల సమూహం ఇది. ఎవరి మీద విశ్వాసము? దేవుని మీద విశ్వాసము. విశ్వాసం ఉంచడం వలన దేవునికి మనం పిల్లలైన దేవుని పిల్లలమే. విశ్వాసం మొదట విశ్వాసం ఉంచిన అబ్రహాంకి మనల్ని పిల్లలు చేసిండు దేవుడు. ఆ విధంగా నేను అంటున్నానా? నేను అంటలే, కింద వాక్యం చెప్తుంది చూడు, దేవుడే చెప్తున్న మాట. మీరు క్రీస్తు సంబంధులై ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. దేవుని వాక్యమే చెప్తుంది. మనం అబ్రహాము పిల్లలం. అబ్రహాం పిల్లలం మనమే, ఎవరో కాదు. ఆకాశ నక్షత్రాలు ఎవరు అనుకున్నారు? ఆకాశ నక్షత్రాలు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు మనమే. ఇసుకలో ఉన్న రేణువులో మనమే ఆ విత్తనాలు. మనమే వాగ్దానం చేస్తే మన గురించి అబ్రహాంకి ఇస్తున్న సంతానం మనమే. విశ్వాసంతో మనం ఆయనకి పిల్లలమైన, విశ్వాసంతో దేవుని మీద నమ్మకం ఉంచిండు. అదే విశ్వాసంతో మనం ఆయనకి పిల్లలమైనము. మన తండ్రి విశ్వాసం ఉంచిండు, మనం ఆయన మీద అదే విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాం. ఇక నుంచి విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు నీ పిల్లలే అని చెప్పి ఆ విధంగా దేవుడు మనల్ని ఆయనకి పిల్లలుగా చేసిండు. ఈరోజు మనం తండ్రి అని పిలవాలి అబ్రహాంని. కనాన్ ఏంది మరి? ఇస్తాను వాగ్దాన దేశం ఏంది? వాగ్దాన దేశము ఈ భూమి మీద ఉన్న యెరూషలేము పట్టణము కనాన దేశం కాదు, పరలోక రాజ్యం. పరలోక రాజ్యం గురించి చెప్పిండు ఆయన. పరలోకాన అబ్రహాము మన తండ్రి అయి ఉంటాడు, మనం ఆయన పిల్లలై ఉంటాం, మనమే ఆయన సంతానం. అది ఏ విధంగా జరిగింది? ఇస్సాకు బలివ్వటం వలన జరగలే. ఇస్సాకును తప్పించుడు యేసుక్రీస్తు బలివ్వటం వలన, తన ప్రియ కుమారుడైన క్రీస్తును భూమి మీదకి అప్పగించడం వలన ఆ బలిపశువు గొర్రెపిల్ల యేసుక్రీస్తే. ఆయన ద్వారానే మనం ఆయన పిల్లలమని వాక్యం చెప్తుంది. ఇది సత్యం. ఇది ఆయన మీద మనం విశ్వాసం ఉంచితే ఇప్పుడు అబ్రహాము పొందుకునే ఆ పరలోకన్నా మనం ఆయన పిల్లలుగా దేవుని రాజ్యంలో ఆయన ఉంటుంది. అయితే ఇది నమ్మడానికి గ్యారంటీ ఏంది అని డౌట్ రావచ్చు. దాంట్లో మనం ఇది ఛాయగా ఉంటుందని చెప్పినా కదా, అన్నీ ఛాయగా ఉంటుంది. ఇక్కడ నిజాన్ని వాస్తవాన్ని అంటే దేవుడు ఏది చెప్పినా కానీ ఒక ఫిజికల్ ఎవిడెన్స్ ఉందంటే దానికి స్పిరిచువల్ ఎవిడెన్స్ కూడా దేవుడు చూపిస్తాడు. అంటే ఒక శరీరంగా ఏదైనా జరిగిందంటే, శరీరపరంగా ఏదైనా జరిగితే ఆత్మ సంబంధమైన విషయాన్ని దాచిపెడతాడు దాంట్లో దేవుడు. మూలార్థాన్ని దాచిపెడతాడు దేవుడు. అది ఎట్లా చూద్దాం. ఇక్కడ అసలు కనాను వేరే. అంటే వాగ్దాన దేశం, అసలు వాగ్దాన దేశం ఏంది? కనాను కాదు. అసలు వాగ్దాన దేశం పరలోకం. అసలు వాగ్దానం ఏంది? వాగ్దాన పుత్రుడు ఎవరు? అసలు వాగ్దాన పుత్రుడు ఇస్సాకు అనుకున్నాం. ఇస్సాకు బాగా 25 ఏళ్ళ దాకా విశ్వాసం ఉంచిండు. అబ్రహాంకి దేవుడు వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుని ఇచ్చిండు అని అనుకున్నాం. కానీ అది కాదు. అసలు వాగ్దాన పుత్రుడు యేసుక్రీస్తుని సంతానం. అయితే అబ్రహాము పిల్లలకి ఆయన సంతానం, ఆయన వంశంలో యేసుక్రీస్తు పుడతాడు. ఎందుకు భారతదేశంలో పుట్టలే? అబ్రహాం ఇక్కడోడు కాడు కాబట్టి, అబ్రహాం అక్కడోడు కాబట్టి అక్కడ పుట్టాల్సి వచ్చింది. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిండుగా నీ సంతానమునకు, ఆయన సంతానంలో పుట్టిండు యేసుక్రీస్తు పుడతాడు. ఆయననే వాగ్దాన పుత్రుడు. అసలైన వాగ్దాన పుత్రుడు ఎవరంటే ఎవరి ద్వారా ఈ లోకమంతా ఆశీర్వదించబడుతుంది? ఆయన సంతానం ద్వారా ఆశీర్వదించబడతారు. అబ్రహాం సంతానం ఎవరు? యూదా గోత్రంలో పుట్టిన యేసుక్రీస్తు. ఆయన మరణించడం ద్వారా మన పాపాలు, సర్వలోక పాప పరిహారార్థంగా ఆయన బలి అవడం ద్వారా మనకి మేలు జరిగింది. మనం ఆశీర్వదించబడ్డాం. మన పాపాలు తొలగిపోయినాయి, మన పాపాలు కడిగివేయబడ్డాం. మనం ఇప్పుడు ఆశీర్వదించబడినాం. ఏ విధంగా? వాగ్దాన పుత్రుడు ఇస్సాకు శరీరపరంగా, కానీ ఆత్మీయ అర్థం ఏంటంటే ఇస్సాకు కాదు, యేసుక్రీస్తు నిజమైన వాగ్దాన పుత్రుడు. నిజమైన వాగ్దాన దేశం పరలోకం. ఇక్కడ ఇస్సాకు ఏసైకి పోలికలు చూద్దాం. ఇస్సాకే ఏసయ్య స్థానం, ఇస్సాకు స్థానం బలి అయ్యింది. వాగ్దాన పుత్రుడు క్రీస్తే అని అనుకున్నాం కదా, బైబిల్ కూడా అది చెప్తుంది కదా. దానికి ఆధారాలు ఏంటి అని అంటే మనం ఒక్కసారి గమనిస్తే అక్కడ గొర్రె పిల్లకి బదులు ఎవరు బలించబడటానికి తయారయ్యారు? అక్కడ ఏసై కాదు, ఇస్సాకుని లోక పాపములను
మోసుకొని గొర్రెపిల్ల అని ఎవరికి పేరు? యేసుక్రీస్తుకి. ఇక్కడ కట్టెల్ని ఎత్తుకొని పోయాడు కొండ మీదకి. ఇక్కడ యేసయ్య శిలువని, భారమైన శిలువని మన కోసం ఎత్తుకొని పోయాడు. ఇక్కడ చేతులు కట్టబడ్డాయి, ఇక్కడ కూడా శిలువకి చేతులు కట్టబడ్డాయి. ఇక్కడ 3 రోజులు వాళ్ళు ప్రయాణం అయ్యి 3 రోజుల దాకా ప్రయాణం అయ్యి వస్తారు. 3 రోజుల తర్వాత యేసుక్రీస్తు తిరిగి పునరుద్ధారణ లేస్తాడు. తండ్రికి విధేయత చూపుతాడు. మరణాన్ని చంపుతుండు, తండ్రి చంపుతాడు అని తెలిసినా కానీ నా తండ్రికి ఇష్టమైంది కనుక ఆ పని నేను చేస్తాను అనుకోండి. ఇక్కడ కూడా యేసయ్య సర్వలోక పాప పరిహారాంగా కుమారుడు నువ్వు చనిపోవాలంటే కూడా యేసుక్రీస్తు చనిపోతానికి తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే జరగని అని ఆయన కన్నెర్ర చేస్తే భూలోకం మొత్తం కాలి బూడిదవుతుంది. కానీ తండ్రి చిత్తానికి లోబడ్డాడు. అక్కడ విధేయత చూపించిన ఇసాకు, ఇక్కడ విధేయత చూపించిన యేసుక్రీస్తు. నిజమైన వాగ్దాన పుత్రుడు ఎవరంటే యేసుక్రీస్తు. ఆయనలో లక్షణాలన్నీ యేసుక్రీస్తులో కనపడతాయి. ఎందుకంటే ఈయననే ఆయనని గుర్తుపట్టడానికి యేసుక్రీస్తుకి ఇసాక్కి లక్షణాలు సిమిలర్గా ఉండేటట్టు చూసిండు దేవుడు. మనం సింపుల్గా గుర్తుపట్టడానికి అవిశ్వాసం రావద్దని, మనకి ఆయన మీద విశ్వాసం వస్తే పరలోకం వస్తుందని మనం తెలుసుకోవడానికి ఆ ఇసాకు లక్షణాలు యేసుక్రీస్తులో కూడా కనపడతాయి మనకి. నిజమైన వాగ్దాన దేశం ఏంది? పరలోకం. ఆ వాగ్దాన పుత్రులం మనమే. ఇదే గాస్పల్. ఆ విత్తనం మనమే. మనల్ని విత్తనంగా ఉంచిండు దేవుడు. ఇంకా మనం 10 మందికి చెప్తే ఇంకా ఆశీర్వదించబడతాం. మన ద్వారానే దేవుని చిత్తం జరుగుతుంది. మన ద్వారానే ఈ సువార్త, దీనే సువార్త అంటారు, దీనే గాస్పల్ అంటారు. మనమే ఆ విత్తనాలు. మరొక్క కాడ మొలిస్తే 10 మందికి ఆశీర్వదకరంగా మన ద్వారానే దేవుడు ఆశీర్వదిస్తాడు సకల లోకాన్ని. అర్థమైందా? అయితే నువ్వు చెప్తే 10 మందికి అర్థమవుతుంది. ఆ 10 మంది వాగ్దాన దేశానికి, అంటే పరలోక రాజ్యానికి, అబ్రహాము సంతానంలోకి చేర్చబడతారు. ఇప్పుడు పని నీది, నాది. ఇదే గాస్పల్, ఇదే సువార్త, ఇదే చెప్పన్నాడు దేవుడు. ఇదే యేసుక్రీస్తు బలైందే దీనికోసం. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు బలైండు. యేసుక్రీస్తు రాజ్యంలో మహిమ సింహాసనం ఎదుట ఆయన ఉంటాడు. ఆయన దగ్గర మనం ఉండాలి. ఆ లోకన అంటే ఆయన మీద విశ్వాసం ఉంచాలి, ఎలాటప్పుడు కాదు. ఇప్పుడు సిమిలర్గా పూర్తిగా ఇస్సాక్కి యేసయ్యకి మూర్తి లక్షణాలన్నీ సేమ్ లేవు. దీన్ని ఈ సువార్త చెప్తుంటే కొంతమంది ఎర్రి వార్తగా చూస్తారు, కొంతమంది పిచ్చోళ్ళుగా చూస్తారు. నశించే వారికి తెలవదు, నరకానికి చేరే వారికి తెలవదు. సిలువను గురించిన వార్త వెర్రితనము. సిలువను గురించిన వార్త నశించు వారికి వెర్రితనం అంట. కానీ రక్షించబడిన విశ్వాసికి దేవుని శక్తి. ఇది దేవుని శక్తి. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిండు దేవుడు. నెరవేరుస్తూనే ఉండి ఇంకా నెరవేర్చబడాల్సింది ఇంకా ఉంది. ఈ లోకంలో మనం ఎంతమంది ఉన్నాం కాదు, ఇంకా ఎంతో మంది దేవుని రాజ్యానికి రావాలని దేవుడు కోరుకుంటుంది. ఆ పనిలో మనకు కూడా భాగం ఉంది. ఆ భాగం ఎట్లా అంటే, నేను దేవుని తెలుసుకొని మీకు చెప్పినప్పుడు మీరు దేవుడు తెలుసుకుంటారు. రేపు నాడు సస్తే పరలోకానికి వెళ్తాం యేసయ్య దగ్గరికి. మీరు 10 మందికి చెప్తే వాళ్ళు నరకాన్ని నుంచి తప్పించబడి దేవుని రాజ్య సంబంధులు అవుతారు. ఇదే సువార్త, ఇదే గాస్పల్. దేవుని నమ్మరి దేవుడు ఈ మాటలు మీ వినికిడిలో దీవించును గాక. అర్థమైందా? మన గురించి గొర్రె పిల్ల ఏదనుకున్నా ఇప్పుడు అర్థమైంది. దేవుడిని కళ్ళు తెరవ చేసిండే. ఇప్పుడు అర్థమైంది, నాకు అర్థమైంది. గొర్రె పిల్ల మన గురించి దేవుడు పిలిచింది పరలోకం కోసం పిలిచాడు. ఈ లోకంలో సంపాదించుకొని ఇచ్చలవిడి జీవితానికి పిలవలే. ఈ లోకం తాత్కాలికమైనది. ఎవరు ఎప్పుడు చెలరా 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 అంటే పోవాల్సిందే. కానీ అక్కడ మళ్ళీ మనం అందరం కలుసుకుంటాం. దానికోసం మనం నిలబడాలి. అర్థమైందా? ఇది శాశ్వతమైనది కాదు. కాలకాడ ఎన్నడూ చూసుకోవద్దు. దేవుడు గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. వాగ్దానం చేసిన కొన్ని వేల సంవత్సరాలకి దేవుడు అబ్రహాంకి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఎంతమంది ఉన్నారు? ప్రతి దేశంలో దేవుని పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ వాగ్దాన పుత్రులు. అబ్రహాంకి ఆనాడు ఇస్సాకు కొద్ది మందినే కని ఉండొచ్చు, అంతమందినే చూసి ఉండొచ్చు. ముసలోడు అయిపోయి చనిపోయిండు, చూడలే. కానీ ఒకరోజు అబ్రహాం చూస్తాడు ఇంతమందిని, మా పిల్లలు వీళ్ళందరని. మనం అబ్రహాంకి వాగ్దానం చేయబడిన పిల్లలం. నీ ద్వారా, నీ సంతానం ద్వారా
సర్వలోకానికి ఆశీర్వాదం అన్నాడు, ఆశీర్వదించబడదు, సకల జనులకి ఆశీర్వాదం అన్నాడు. ఆయన సంతానంలో నుంచి ఇచ్చిన వాడే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం వలన మనం ఆయన పిల్లలమైతాం. పరలోక సంబంధం ఆయనకిచ్చే రాజ్యంలో కనాను దేశం కాదు, ఆయనకిచ్చేది వాగ్దాన దేశం, పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో మనతో ఆయనతో కూడా మనం దేవుని పిల్లలుగా ఉంటాం. ఆయనే ఇస్సాకుగా బలి ఇవ్వడానికి భూమికి దిగి వచ్చిండు మనుషులు ఉద్ధరించుకొని. అర్థమైనా? దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేస్తున్నాం. మోకరించాలి, మనసారా ఆయన మీద విశ్వాసం ఉంచండి. దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు మనకి కీడు చేసేవాడు కాదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినది అని వాక్యం చెప్తుంది. దేవుడు నాకు కీడు చేసేవాడు కాదు, నాకు మేలే చేస్తాడని తన ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును దేవుడు అడిగినప్పుడు ఏమాత్రము సందేహపడకుండా ఆయన మీద విశ్వాసం ఉంచి యెహోవా ఈరే, దేవుడే చూసుకొనును గొర్రెపిల్లని నమ్మకం ఉంచినప్పుడు అద్భుతంగా నిజంగానే దేవుడు గొర్రెపిల్లగా తన ప్రియ కుమారుడైన క్రీస్తు యేసునే ఈ లోకానికి అప్పగించిండు. ఆ రోజు ఇస్సాకుని బలి తీసుకోవడానికి దేవుడు క్రూరుడు కాదు, ఇచ్చిన దేవుడు గుంజుకునేటోడు కాదు, పెడితే మేలు కోరుతా పెట్టకపోతే చావు కోరుతా అనేటోడు కాదు మన దేవుడు. మన దేవుడు దయగల హృదయం కలిగిన వాడు, కన్న తండ్రి ఆయన ఇస్సాకుకు బదులుగా క్రీస్తు యేసుని ఈ భూమికి గొర్రెపిల్లగా సకల లోకం ఆశీర్వదించబడ్డానికి కారణభూతునిగా ఈ లోకానికి క్రీస్తు యేసుని దేవుడు పంపించిండు. ఆయన మీద విశ్వాసం ఉంచడం ద్వారా మనమే ఆ నక్షత్రములు, మనమే ఆ ఇస్కరేణులను వాగ్దాన దేశానికి వారసులుగా దేవుడు మనల్నే పిలిచి ఉన్నాడు. మనమే అబ్రహాము యొక్క సంతానమని ఈ మాటలు మీ హృదయంలో భద్రం చేసుకోవాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయము దేవా అద్భుతంగా మీరు మాతో మీరు మాట్లాడేందుకు వందనాలయ్యా. నిజమైన దేవుడు నాయన, మా మేలు కోరి ఇదిగో ఆనాడు తినొద్దన్న పండు తిని నీకు దూరమైన సంతానమును అయ్యా మమ్మల్ని మళ్ళీ నీ సంతానం దగ్గర చేర్చుకోవాలని, నీ హక్కును చేర్చుకోవాలని, నీ రాజ్యానికి రప్పించుకోవాలని అయ్యా నువ్వెన్నో ప్రణాళికలు వేసి ఇదిగో నాయన అబ్రహాము ద్వారా మీరు మాట్లాడి వాగ్దాన దేశానికి, పరలోక రాజ్యానికి ఆయన హక్కుదారులుగా మమ్మల్ని చేయుటకు కృప చెప్పినందుకు స్తోత్రాలు. మా పాపాల నిమిత్తమై మీ ప్రియకుమారుడైన క్రీస్తును బలి పశువుగా ఈ లోకానికి సమస్త పాపము యొక్క నరక శిక్షను అయినా పాపములన్నీ మోసుకొని పోవుటకు నా తండ్రి ఇదిగో గొర్రెపిల్లగా యేసుక్రీస్తును బలిగా అప్పగించిన దేవా మీకు వందనాలయ్యా. నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇదిగో మీ విశ్వాసం ఉంచుతున్నాము నాయన. క్రీస్తు యేసు మీద విశ్వాసం ఉంచడం ద్వారా మా పాపములు కడిగి వేయబడుతున్నాయి. మేము నిత్య రాజ్యానికి వారసులుగా, పరలోక రాజ్యానికి, వాగ్దాన దేశమైన పరలోక రాజ్యానికి హక్కుదారులుగా మమ్మల్ని మీరు నియమిస్తున్నారు నాయన. మేము నమ్ముతున్నాము. ఈ విషయాలను మీరు మాకు బోధించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి.